తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. భర్తను కర్రతో కొట్టి చంపింది కట్టుకున్న భార్య. ఈ ఘటన తిరువన్నామలై చెట్పేట్ సమీపంలోని సేతుపట్టు గ్రామంలో చోటు చేసుకుంది. అసలు భార్య తన భర్తను చంపడానికి గల కారణాలేంటి? హత్య చేసి ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించారు? ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారో ఈ స్టోరీలో చూద్దాం. ఇడయాన్ కొళత్తూర్కు చెందిన విజయ్ని షర్మిల 5 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2 పిల్లలున్నారు. ఒక పాప వయస్సు 4 ఏళ్లు, మరో పాపకు 3 ఏళ్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. కుటుంబాన్ని నెట్టుకురావడం కోసం భర్త విజయ్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా 10-15 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు భర్త విజయ్. ఈ క్రమంలో విజయ్ తనకు దగ్గరగా ఉండడం లేదని భావించింది భార్య షర్మిల. ఒంటరితనానికి లోనైన భార్య షర్మిల తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వేరొకరితో రిలేషన్ పెట్టుకుంది. అయితే డ్యూటీ నుంచి వచ్చిన భర్తను పట్టించుకోకపోవడం, తరచూ షర్మిల ఫోన్లోనే గడపడంతో భర్త విజయ్కు అనుమానం వచ్చింది. షర్మిల తీరుపై పక్కింటి వారిని అడిగి సమాచారం తెలుసుకున్నాడు. తాను లేనప్పుడు ఇంటికి ఎవరో వచ్చి వెళ్తున్నట్లు స్థానికులు విజయ్కి చెప్పారు. ఈ విషయం గురించి భార్య షర్మిలను విజయ్ నిలదీశాడు. ఈ క్రమంలోనే లవర్తో రీల్స్ చేసిన వీడియో ఒకటి బయటపడింది. రీల్స్లో ఉన్నది ఎవరు అని ప్రశ్నించాడు భర్త విజయ్. సమాధానం చెప్పేందుకు నిరాకరించింది భార్య. అంతటితో ఆగకుండా వాగ్వాదానికి దిగింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. చివరకు తన భార్య షర్మిల వేరొకరితో వివాహేతర సంబంధంలో ఉన్నట్లుగా క్లారిటీకొచ్చాడు విజయ్. ఈ రిలేషన్ పై భార్యను మందలించాడు భర్త విజయ్. దీంతో ఆగ్రహానికి గురైన భార్య షర్మిల తన భర్త తలపై కర్రతో బలంగా కొట్టింది. దెబ్బ తీవ్రంగా తగలడంతో భర్త విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం గమనించిన షర్మిల, ఆమె అమ్మ ఫాతిమాలు ఈ మర్డర్ ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని భయపడ్డారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందుకు విజయ్ డెడ్ బాడీని తాడుతో కిటికీకి వేలాడదీసి సూసైడ్ చేసుకున్నట్లుగా నమ్మించారు. అయితే విజయ్ మృతిపై అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని హత్య చేసినట్లుగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన షర్మిల, ఫాతిమాలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.